ఈరోజు దేశంలో ఉండే చోట లాక్ చేయబడి ఉంటుంది. సరిపోయింది అశోక్ గారు మీకు సరిపోయింది తీస్తే మాట్లాడప్పుడు కాలంలో 2013లో కామ్రేడ్ ఓంకార్ గారి పేరు చెప్పి స్తూప నిర్మాణం అని చేసి కోట్ల రూపాయల అవినీతి కుంభకోణాలకు పాల్పడుతున్నటువంటి దశలో మోర్తాల చంద్రరావు అనేటువంటి వ్యక్తి మీద వచ్చినటువంటి ఆరోపణలకు వివరణ కోరితే వివరణ ఇవ్వకపోగా పార్టీ యొక్క క్రమశిక్షణను ధిక్కరించినటువంటి నేపథ్యంలో ఈ జిల్లా పార్టీ జిల్లా ప్రజలు చంద్రరావును బహిష్కరించడం అనేది జరిగింది. అప్పటి నుంచి చంద్రరావు నేను రైతు సంఘం అనే పేరుతో పనిచేస్తూ రైతులకు సేవ చేస్తాననే పేరుతోటి అనేక మంది శ్రేయోభిలాషుల యొక్క సహకారంతో రైతు భవన్ అనేది అబ్బనికుంటలో నిర్మాణం చేశాడు. ఆ భవనాన్ని ఈరోజు తన సొంత అల్లుని పేరు మీద రిజిస్ట్రేషన్ చేసి ఆక్రమణ చేయడానికి ప్రయత్నం చేస్తే ఆయనను ఫాలో అయినటువంటి వ్యక్తులే ఆయన మీద ప్రతిఘటన చేసి ఇలా కోర్టుల్లో చట్టం తోటి పోరాటం చేస్తూ ఇలా చంద్రరావు కింద ఉంటే వ్యతిరేక వర్గం పైన ఉండి అదొక వివాదపరంగా ఉండబడినటువంటి పరిస్థితి. అలాంటి చంద్రరావు నిన్న జిల్లా కలెక్టర్ గారిని కలిసి కాళోజీ కళాక్షేత్రం పక్కకు ఓంకార్ గారి పేరుతో స్థలం కేటాయించాలి, ఓంకార్ గారి కాంస్య విగ్రహాన్ని ఏర్పాటు చేయాలి, మేము ఎంసీపీఐ రాష్ట్ర నాయకులుగా డిమాండ్ చేస్తున్నామని చెప్పి మెమోరాండం ఇచ్చారు. అసలు చంద్రరావు గారు నిజంగా ఓంకార్ గారి ఆశయాలకే కట్టుబడి ఉన్నట్లయితే ఓంకార్ గారు చేసినటువంటి బలిదానం, ఓంకార్ గారిని నమ్ముకొని బలిదానం చేసినటువంటి కార్యకర్తల యొక్క త్యాగాలకు కట్టుబడి ఉండాలి. కానీ పార్టీ క్రమశిక్షణను ఉల్లంఘించి వ్యక్తిగత ప్రాపకం కోసం, వ్యక్తిగత ఆస్తులను కూడబెట్టుకోవడం కోసం నువ్వు పార్టీ కార్యకర్తలు శ్రేయోభిలాషులు ఇచ్చినటువంటి సూచనలను కూడా ధిక్కరించి బయటికి వెళ్ళినటువంటి నువ్వు మళ్ళీ ఓంకార్ గారి పేరెత్తేటువంటి అర్హత నీకుందా? ఓంకార్ గారు వెంబడి ఉండబడినటువంటి కార్యకర్తలు మీరు ఎంసీపీఐలో ఉండకండి, విలువలు దిగజారినటువంటి నువ్వు త్యాగధనుడైనటువంటి ఓంకార్ గారి పేరెత్తడం కానీ, ఓంకార్ గారు నిర్మాణం చేసినటువంటి ఎంసీపీఐ పార్టీ పేరెత్తడం కానీ ఒక రకమైనటువంటి చట్టబద్ధం కాదు అనేది ఎంసీపీఐ పార్టీ తెలంగాణ రాష్ట్ర కమిటీ, వరంగల్ జిల్లా కమిటీ వైపు నుంచి తీవ్రంగా హెచ్చరిక చేస్తూ ఉన్నాం. రిజిస్ట్రేషన్ అయి ఉన్నాం. రేపు 15కో 16కో ఎన్నికల నోటిఫికేషన్ వస్తే దానికి సంబంధించినటువంటి సన్నాహక సమావేశాలకు రమ్మని చెప్పి మాకు ఉత్తర ప్రత్యుత్తరాలు వచ్చినాయి. అలా మేము ఒక చట్టబద్ధంగా గుర్తింపు పొంది ఉన్నాం ప్రజల సమస్యలు ఏజెండాగా తీసుకొని. కానీ అలాంటి పార్టీని నవ్వులపాలు చేయడానికి కేవలం నీ యొక్క ఆర్థిక అవసరాల కోసం రేపు వెంకట్రామ దగ్గరనో మరొక్కడికాన్నో ఓంకార్ గారి విగ్రహం పెట్టాలంటే ఓంకార్ గారి పేరెత్తుకొని బ్రతకాలనేటువంటి ఒక దుర్మార్గమైనటువంటి ఎత్తుగడతోటి ఈరోజు కలెక్టర్ గారికి నువ్వు మెమోరాండం ఇచ్చావు. నిజంగా నువ్వు ఓంకార్ గారికి కట్టుబడి ఉంటే, ఎంసీపీఐ పార్టీ సిద్ధాంతానికే కట్టుబడి ఉంటే బేషరతుగా మేము అంటా ఉన్నాం, రా పార్టీతోటి మమేకమై పనిచేయి, పార్టీ నిబంధనలతో కట్టుబడి పనిచేయి. గతంలో చెప్పాము, ఇప్పటికి కూడా చెప్తున్నాం, ఏ ఒక్క వ్యక్తి కూడా పార్టీ నిబంధనలకి కట్టుబడి ఉండాల్సిందే. ఇక్కడ కూర్చున్న వాళ్ళని కూడా పార్టీ యొక్క నిబంధనలకి కట్టుబడి పనిచేసేటువంటి వాళ్ళని. పార్టీ నిబంధనల నుంచి ఒక క్షణం పక్కకు జరిగితే పార్టీ నిర్మాణానికి ఎవరం కూడా అక్కెరకురాం. అలా ఆల్ ఇండియా స్థాయిలో పనిచేసినటువంటి వాళ్ళు కానీ, రాష్ట్రంలో పనిచేసినటువంటి వాళ్ళు కానీ ఎవరైనా కూడా పార్టీ నిబంధనలకి కట్టుబడి ఉండాల్సిందే.